కొంచెం స్లిప్ అయినా ఏంట్రా అంటే మనం డైరెక్ట్ కిందకైతే వెళ్ళిపోతాము ఫర్ షూర్ అయితే. మార్నింగ్ నేను ఇంత దూరం వచ్చానంటే సింపుల్ ఏంట్రా అంటే నా సబ్స్క్రైబర్స్ కోసమే. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ న్యూ ప్లేసెస్ ఫర్ మై సబ్స్క్రైబర్స్. హలో ఎవరీవన్, గుడ్ మార్నింగ్. నేను మీ చంద్రెడ్డి, వెల్కమ్ టు పుంగనూరు రోడ్ బ్లాగ్స్. నేనైతే ప్రజెంట్ చిత్తూరు టు కుయికోట లేదా కుప్పం పోయే రోడ్లో కైగల్ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఉన్నాను. ఈ కైగల్ వాటర్ ఫాల్స్ ఏంటంటే ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో ఇదైతే ఫేమస్. సో మార్నింగ్ నేను 5కి మా ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి అరౌండ్ 54 కిలోమీటర్స్ పట్టింది నాకైతే రావడానికి. సో నేనైతే మార్నింగ్ స్టార్ట్ అయిపోయి ఇంట్లో కూడా తెలియదు, నేను డైరెక్ట్ కైగల్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాను. ప్రజెంట్ ఏంటంటే నేను జస్ట్ కైగల్ వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుందని చెప్పి ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. సో యాక్చువల్గా నేను అడిగాను అక్కడ. సో అడిగితే అన్న వాళ్ళు అన్నారు వాటర్ అయితే లేవు, బట్ అయితే చూడొచ్చు అని చెప్పారు. అందుకని అయితే నేను వెళ్తున్నాను. ఫైనల్గా అయితే మనం రావాలనుకున్న కైగల్ వాటర్ ఫాల్స్ లొకేషన్కి అయితే వచ్చేసాం. సో నిన్న నైట్ వాన పడడం వల్ల ఏంట్రా అంటే ఈ లొకేషన్ వెళ్తుంటే రోడ్ చాలా ఏంట్రా అంటే ఒక కైండ్ ఆఫ్ స్కిడ్ అవుతుందన్నమాట ప్రతి చోట. అంటే ఏంటంటే చూసిండొచ్చు ఆల్రెడీ చాలా రోడ్లో చాలా వెహికల్స్ వెళ్ళాయి. సో అంటే ఏంటంటే మన ముందునే ఒక కార్ వెళ్ళింది, ఆ కార్ ఫ్రమ్ యూపీ. నేను యాక్చువల్గా ఏంట్రా అంటే నేను చూసా నా కార్ వెళ్ళినప్పుడు, అండ్ వాళ్ళతో కూడా మాట్లాడాను. నాకు ఆల్మోస్ట్ ఒక 2 years అయింది. ఎందుకంటే నేను అప్పుడు ఇక్కడ పలమనేరులో కాలేజీలో చదివేటప్పుడు అయితే నాకు కైగల్ అనేది జస్ట్ ఒక 12 to 18 కిలోమీటర్స్. బట్ ఇప్పుడు నేను ప్రజెంట్ బెంగళూరు కాబట్టి, సో ఇంటికి వెళ్ళాను కాబట్టి వెళ్ళేటప్పుడు ఏదన్నా చూద్దాం అనిపించింది. అందుకని అయితే నేను కైగల్ అయితే ప్లాన్ చేసుకుని వెళ్ళాను. అంటే ఏంటంటే నాకు కూడా అంత లొకేషన్ అయితే ఎగ్జాక్ట్గా తెలియలేదు. నేను అక్కడ అడిగాను, సో వాళ్ళు చెప్పారు ఇక్కడ వెళ్ళాలి అని చెప్పి. సో వాళ్ళైతే చెప్పారు అయితే వాటర్ అయితే లేవన్నారు. బట్ ఏంటంటే లొకేషన్ అయితే బాగుంటుందని చెప్పి నేనైతే వచ్చేసాను. ఆల్మోస్ట్ లోపలికి అయితే నేను ఒక 1/2 kilometer పైగా ఆఫ్ రోడ్ అయితే చేశాను. ఆఫ్ రోడ్ చేస్తే నాకు ఇంకా చేయాలనిపించింది. నాకైతే నచ్చింది రోడ్ అయితే ఆఫ్ రోడింగ్ చేస్తుంటే. సో యాక్చువల్గా వచ్చేటప్పుడు ఆఫ్ రోడింగ్కి అది ఆఫ్ రోడింగ్లో రైడింగ్ చేయాలనుకుంటే ఇది మంచి లొకేషన్ చెప్పాలంటే. సో మన ముందు ఒక 4 kids అయితే వచ్చారు ఫ్రమ్ యూపీ అనుకుంటా. नीचे अब एक लोकेशन है, पता है क्या? हाँ. సో ప్రజెంట్ అయితే మనం కిందకి వెళ్ళాలంటే వచ్చే లొకేషన్ అయితే మనకైతే తెలియదు. బట్ అక్కడ ఏంటంటే కింద శివలింగం అయితే ఉంది. సో బెటర్ ఏంటంటే మన షూ అయితే స్కిడ్ అవుతుంది. సో ఇట్స్ బెటర్ మనమైతే మన షూ రిమూవ్ చేసేద్దాం. మనమైతే కిందకి వెళ్ళాలి కాబట్టి మనమైతే ఒక వే అయితే చూస్తున్నాం. సో అంటిల్ అన్లెస్ కిందకి వెళ్ళేంత వరకు మనకు కూడా తెలియదు. బికాస్ ఏంటంటే చాలా రోజులైంది ఈ రోడ్లోకి వచ్చి. సో ఇదొక కష్టమైనవి. ఐ విల్ గో ఇన్ ద సేమ్ వే, జస్ట్ ఫాలో మీ. ఓకే. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా స్లిప్పరీగా ఉంది. వాటర్ ఉన్నాయి. बैठ क्या लेना भैया? हटा दिया ना कौन सी तो भाई लोग देखना
Come slow, come slow, come slow. भाई तू कहाँ से आया भाई? पार्कोर। नहीं ऐसे नहीं आ सकते आप. आ सकते हैं क्या? हाँ आ सकते हैं। आराम से आ जाओ. तुझे ही गाड़ी चलानी है, बकचोदी मत कर। आगे पेड़ नहीं लगे क्या करता? సో ఇదంతా ఏంటంటే గ్రానైట్ ఉన్నట్టుంది. సో కొండల మధ్యన ఎప్పటి నుంచో అనుకుంటుండే ఏంట్రా అంటే ఏదైనా హిల్ క్లైంబ్ చేయాలని. బట్ కాకపోతే ఏంట్రా అంటే సో దాని ముందు రోజు ఫుల్గా వాలీబాల్ ఆడా, మార్నింగ్ అండ్ నైట్. అది కాకుండా మధ్యాహ్నం క్రికెట్ ఆడా. అందుకని అయితే కాళ్ళు అయితే భయంకరంగా లాగేస్తున్నాయి. సో లెఫ్ట్ లెగ్ అయితే అసలు నీ దగ్గర అయితే ఫుల్ పెయిన్ ఉంది. సో కానీ ఎందుకో సో ఈ కొండ ఎక్కి అటుపక్క దిగాలని అయితే అనిపించింది. అందుకని అయితే నేను ఏం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోయా. సో మార్నింగ్ యాక్చువల్గా ఏం చెప్పాలంటారంటే నాకు వీళ్ళ దగ్గర అయితే కొంచెం పెయిన్ ఉంది. బికాజ్ కంటిన్యూస్గా వాలీబాల్ ఆడుతున్నా కదా ఇన్ని డేస్. సో దానివల్ల అయితే నాకైతే పెయిన్ అయితే కొంచెం ఉంది. బెంగళూరులో ఎప్పుడు చూసినా ట్రాఫిక్, జనాలు, పోలీసులు, అది ఇది ఆఫీసు వర్క్ అన్నీ చూసి ఈ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఒకసారిగా అక్కడికి వెళ్ళి నేను నిలబడిన తర్వాత నాకైతే అది క్లైమ్ చేస్తున్నప్పుడు కానీ అటుపక్క దిగుతున్నప్పుడు కానీ సో చుట్టుపక్కల మొత్తము సో ఇప్పుడిప్పుడే లైక్ ఆ ప్యారెట్స్ సౌండ్స్ కానీ అండ్ ఏంట్రా అంటే సో డైరెక్ట్గా సన్లైట్ అనేది ఫేస్ మీద పడుతుంది. సో ఒక తెలియని ఒక ఫీలింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట, ఫ్రెష్నెస్ లాగా. సో पहले इधर से like from here हाँ from there to there like the water will go on the Shiva. Okay, so it's a seasonal, right? हाँ, it was not a season, right? So water which is come like this you can see the flow, right? Yeah. So this was the flow like where it will go there. एक जरा देख पानी का फ्लो यहाँ से था. अच्छा. ऐसे So इधर वाटर स्टोर हो गया ना, जो वाटर है इधर जब बारिश हुआ तो आने वाला. में फ्लो होता होगा. हाँ. So Janet, like when we go, like we can go easily. I think we can go there from there. There was a way. You can see like most of the people they have been walked from there. Ah. So we guys are doing adventures. సో బేసిక్ ఏంటంటే నేను కింద లొకేషన్ చూపిస్తా. సో ఆ లొకేషన్కి అటుపక్క దారి ఉంది. బట్ నాకు కూడా ఏంటంటే మినిమం ఇది ఒక 2 years అయింది కదా. సో నేనైతే ఇలా అయితే రావడం జరిగింది. సో కొంచెం స్లిప్ అయినా ఏంట్రా అంటే మనం డైరెక్ట్ కిందికి అయితే వెళ్ళిపోతాము ఫర్ షూర్ అయితే. చేపలు ఉన్నాయి చిన్నవి. సో ఇప్పుడైతే మనం ఇక్కడి నుంచి వెళ్దాం. ఇక్కడి నుంచి అయితే వెళ్ళి సరే అయితే చూద్దాం.
ఇది చాలా లోతు అయితే లేదు, తక్కువే ఉంది. సో నేనైతే ఫైనల్గా కిందకైతే వచ్చేసా. भैया ये मंकीज पीछे पड़ जा रहे हैं बैग. मेरा बैग पे नहीं हमारे बैग पे. क्या करें? नहीं, डाल को ले, डाल लो ना. बैग तो अटैक कर रहे. अबे तू पीठ पे रखना, स्पिन थोड़ी देगा. नहीं, एक काम करो, कोई भी एक लकड़ी हाथ में ले लो. నేనైతే ఫైనల్గా కిందకి వెళ్ళిపోయా, బట్ అయితే వాళ్ళైతే రాలేదు. వాళ్ళు సగంకి వచ్చి మళ్ళీ అక్కడే ఉండిపోయారు. సో సరేలే, నేను కూడా ఎందుకు వాళ్ళు రిస్క్ చేయడం అని చెప్పి నేనైతే మళ్ళీ అయితే బలవంతం పెట్టలేదు, కిందకి అయితే రమ్మని చెప్పి. లైక్ ఇఫ్ యూ కెన్ ట్రై హియర్, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ యూ కెన్ కమ్, బికాస్ దెర్ ఈస్ అ వే, బట్ దట్ వాస్ లిటిల్ బిట్ స్లిప్పరీ. సో బేసిక్గా ఏంటంటే, సో ఇది శివలింగము. సో ఇక్కడ అనిపిస్తుంది కదా ఈ స్లైడ్ నుంచి అయితే వాటర్ అయితే దీని మీద పడతాయి. లైక్ టోటల్ వాటర్ దీని మీద పడి, సో ఆ వాటర్ అనేది ఇట్లా వస్తుంది. సో ఎక్కువ మంది క్రౌడ్ ఏంటంటే, సో లాస్ట్ టైం వచ్చినప్పుడు నేనైతే ఇక్కడ ఉన్నాను, మన దగ్గర కూర్చోనున్నా. బట్ ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఏంటంటే, సో రైన్ఫాల్ లేదు కాబట్టి సో వాటర్ అయితే పడడం లేదు. సో ఇది కంప్లీట్ లొకేషన్ అనమాట కైగల్. సో ఇక్కడ వాటర్ అయితే స్టోర్ అయి ఉన్నాయి, బట్ ఏంటంటే సో వాటర్ అయితే సరిగా లేవు, బికాస్ ఏంటంటే సో ప్లాస్టిక్. సో మనమైతే అలా అయితే దిగాం, బట్ ఏంటంటే సో ఇలా వెళ్తున్నాము. సో నాకైతే మ్యాన్ విసెస్ వైల్డ్ గుర్తొస్తుండు ప్రజెంట్. సో నేను కూడా వాళ్ళకి ఏదైనా దొరికితే పట్టుకొని చూపించు. సో వాటర్ ఫ్లో ఉండింటే లొకేషన్ అయితే సూపర్గా ఉండేది, చాలా చాలా బాగుంటుంది. నిజంగా చెప్పాలంటే చాలా బాగుంటుంది, బికాజ్ ఆ ఫ్లో వాటర్ అనేది దాని మీద పడుతుంటాయి. సో ఇదైతే కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా, చూడగానే చెప్పగలం ఇది ఫారెస్ట్ ఏరియా అని. సో ఇప్పుడు ఇలా ఎక్కాల. సో మన షూస్ అయితే అక్కడే ఉన్నాయి, మనమైతే మళ్ళీ షూస్ వేసుకోవాలి కాబట్టి అక్కడికే వెళ్ళాలి ఇప్పుడు మనము. సో వచ్చే రూట్లో ఎక్కడం అంటే చాలా కష్టమే, బికాజ్ డౌన్ ఉంది కాబట్టి సమ్ ప్లేసెస్ ఒక్కడే వెళ్ళడం వల్ల ఏమంటారా అంటే, సో ఒక్క చేతిలో కెమెరా హోల్డ్ చేయాలి. ఇంకో మామూలుగా పెద్దవాళ్ళకి సామెత చెప్తారు కదా, ఏ పుట్టలో ఏ పాము ఉందో అని. సో ఇదేం మన రెగ్యులర్ ప్లేస్ కాదు కాబట్టి సో ఎక్కడ ఏముందని చెప్పి మనం అయితే చూసుకొని వెళ్ళాలి. బికాజ్ ఏంట్రా అంటే సో సడన్గా ఏదన్నా అయితే ఇట్ విల్ బి రిస్కీ కదా. సో నేను అందుకైతే లైక్ ఒక చేతితో కెమెరా పెట్టుకుని ఇంకో చేతితో అయితే నేను హిల్ క్లైంబ్ చేసుకొని స్లోగా అయితే నేను మళ్ళీ. సో ఇప్పుడు నేను వెళ్తున్న వే ఏంట్రా అంటే సో బేసిక్గా ఈ వేతోనే మనం కిందికి వెళ్ళాలి, బట్ ఏంట్రా అంటే నేను ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చాను. ఆపోజిట్ డైరెక్షన్లో సో కష్టపడి కొండల దిగి వచ్చా. తర్వాత లైక్ ఈ వేలో రిటర్న్ వెళ్తుంటే నాకు అనిపించింది, ఓ ఇంత సింపుల్ వే ఉందా, తెలియక నేను అలా వచ్చానా అనిపించింది. బట్ ఏంట్రా అంటే నాకు అక్కడ వెళ్ళినప్పుడు సో ఏదైనా దిగడం ఈజీ, ఎక్కడం కష్టం అంటారు, బట్ ఇక్కడ ఆపోజిట్ ఉందన్నమాట. నాకు ఎక్కడం చాలా ఈజీ అయిపోయింది. సో ఫైనల్గా అయితే మళ్ళీ మనం పైకి అయితే వచ్చేసాము. తర్వాత నేనైతే వాళ్ళకి చెప్పాను ఇటుపక్క ఇంకొక వే ఉంది, ఆ వేలో వెళ్ళండి ఈజీగా వెళ్తారని. అండ్ ఫైనల్లీ మనం బ్లాగ్ అయితే కంప్లీట్ చేసుకుని మళ్ళీ మనం అయితే స్టార్ట్ అయిపోయాం రిటర్న్ అవ్వడానికి. మనం అయితే కైగల్ వాటర్ ఫాల్స్ చూసేసాం. సో వాటర్ అయితే లేవు, బట్ లొకేషన్ అయితే సూపర్ ఉంది. సో మార్నింగ్ ఇక్కడ చల్లగా సరే ఇప్పుడిప్పుడే పైకి లేచిండు, నాకైతే నచ్చింది. బట్ ఏంటంటే అంటే సో వాటర్ ఉంటే ఇంకా చాలా సాటిస్ఫాక్షన్ ఉండేది. సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా రైనీ సీజన్లో మళ్ళీ కైగల్ వాటర్ ఫాల్స్ అయితే మనం విజిట్ చేయబోతున్నాం ఖచ్చితంగా. సో వాటర్ అయితే ఏదైతే ఆ లింగం మీద పడుతుందో అదైతే మనం చూడాలనుకుందాం. అండ్ కొత్తగా ఉన్న ఛానల్ని చూస్తుంటే దయచేసి
యాజ్ ఐ సే ఎవ్రీ టైం సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బికాస్ ఏంట్రా అంటే సో మార్నింగ్ నేను ఇంత దూరం వచ్చానంటే సింపుల్ ఏంట్రా అంటే నా సబ్స్క్రైబర్స్ కోసమే. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ న్యూ ప్లేసెస్ ఫర్ మై సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.